నమస్తే అందరికీ. వెల్కమ్ టు టైప్ రైటింగ్ యూట్యూబ్ ఛానల్. మనకు టైప్ రైటింగ్ సంబంధించి సర్టిఫికేట్ కావాలనుకుంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్ని తప్పకుండా అటెండ్ అయ్యి పాస్ కావాలి. అప్పుడే మనకు టైప్ రైటింగ్ సంబంధించి సర్టిఫికేట్ వస్తుంది. ఈ టైప్ రైటింగ్లో మనకు లోయర్ గ్రేడ్ అండ్ హయ్యర్ గ్రేడ్ రెండు ఉంటాయి. లోయర్ గ్రేడ్ వచ్చేసి ఇది మనం రాయాలనుకుంటే తప్పకుండా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇందులో ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి స్పీడ్ టైపింగ్. ఇది 300 వర్డ్స్ ఉంటుంది. దీన్ని మనము 10 మినిట్స్లో టైప్ చేయాలి. ఇది వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటుంది. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి ఇది మనస్క్రిప్ట్ టైపు. ఇందులో మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకు 45 మినిట్స్ టైం ఉంటుంది. దీనికి కూడా 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో 40 క్వశ్చన్లో ఫస్ట్ సెకండ్ పేపర్లో 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్లు వచ్చేసి స్టేట్మెంటు, ఇన్వాయిస్, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, అకౌంట్ సేల్స్. ఈ 5 టాపిక్స్లో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. దీనికి 25 మార్క్స్ ఉంటాయి. సెకండ్ క్వశ్చన్లో ప్రొఫెషనల్ లెటర్, బిజినెస్ లెటర్. ఇందులో ఈ 3 అప్లికేషన్ లెటర్ అండ్ ఈ 3 క్వశ్చన్స్లో మనకి ఏదైనా టాపిక్ మీద రావచ్చు. దీనికి వచ్చేసి 35 మార్క్స్ ఉంటాయి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గవర్నమెంట్ మెమోరాండం, గవర్నమెంట్ ఆర్డర్. దీంట్లో ఏదైనా రావచ్చు. 40 మార్క్స్ ఉంటాయి. ఈ సెకండ్ పేపర్కి వచ్చేసి 45 మినిట్స్ ఉంటాయి. ఈ రెండు పేపర్లో మనం కంపల్సరిగా 45%తో మనం పాస్ కావాలి. ఒక దాంట్లో మనం 70% వచ్చి ఇంకో దాంట్లో మనం తక్కువ పర్సెంట్ తోటి పాస్ అయినా కానీ మనము ఈ లోయర్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై కాదు. సో ఇది వచ్చేసి లోయర్ ఎగ్జామ్కి సంబంధించి ఇంట్రడక్షన్. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంటు, ఇన్వాయిస్, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, అకౌంట్ సేల్స్ ఇవి ఏ విధంగా టైప్ చేయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్లో ప్రొఫెషనల్ లెటర్, బిజినెస్ లెటర్, అప్లికేషన్ లెటర్ వీటిని ఏ విధంగా టైప్ చేయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గవర్నమెంట్ మెమోరాండం, గవర్నమెంట్ ఆర్డర్ వీటిని ఏ విధంగా టైప్ చేయాలి. వీటి గురించి నేను కంప్లీట్గా డీటెయిల్గా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.